హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మన ఎక్స్ సిరీస్ 4.2 నుండి 6th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 6th సమ్ ఏంటంటే మనకి ఏ కోటాజీ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఇక మనకి ఒక ఫ్యాక్టరీ ఉందంటే ఆ ఫ్యాక్టరీలో పర్టికులర్గా ఇన్ని ఆర్టికల్స్ అనేవి తయారవుతున్నాయంట. ఓకే, ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డే that the cost of production of each article was 3 more than twice. అక్కడ ఏమన్నాడంటే ఆ రోజు తయారైన వస్తువు ఒకరోజు తయారైన వస్తువు ఆ రోజు మొత్తం తయారైన వస్తువుల రేటు కంటే ట్రైస్లో ఉన్న 3 more than ఉందంట, ట్వైస్లో కూడా ఉందంట. ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఆ మొత్తం ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఎన్ని తయారైనాయి. ఇఫ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే, మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అయింది, వాజ్ 90 రూపీస్ అయిందండి. ఫైన్ ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. అసలు ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత మనం చెప్పాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఆర్టికల్స్ ఎన్నో మనకు తెలియదు, ఎన్ని తయారైనాయో కూడా తెలియదు. మనం ఏమనుకోవాలి, పర్టికులర్గా తెలియదు కాబట్టి ఎక్స్ లేదా వై లేదా పి మనం ఏదైనా అనుకోవచ్చు. సొల్యూషన్ లెట్ గివెన్ దట్ మన ఇచ్చిన సమ్లో ఏం తీసుకుంటామంటే ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్ అంటే తెలియదు మనకి, ఎన్నో తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బి ఈక్వల్ టు ఎక్స్. ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బి ఎక్స్ అనుకున్నాం. తర్వాత కాస్ట్ ఏమనుకోవాలి, కాస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ అనుకున్నాం. వాటి యొక్క కాస్ట్ ఏమనుకున్నాం, కాస్ట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఒక్కొక్క ఆర్టికల్ని మనం ఏమనుకుందాం అంటే ఈచ్ ఆర్టికల్ ఈక్వల్ టు ఆ రోజు తయారైన ఆర్టికల్ మనం ఎక్స్ అనుకున్నాం కదా, దాని యొక్క కాస్ట్ ఎలా ఉందంట, ఆ తయారైన ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎలా ఉందంట, ట్వైస్ అంటే ఉంది. ట్వైస్ అంటే డబల్ ఉంది. ప్లస్ అదే ఆర్టికల్ ఆ రోజు ఎలా ఉందంట, 3 more thanలో ఉందంట. 3 more thanలో ఉందంట. ఈ విధంగా రాసుకోవాలి. టోటల్ ప్రొడ్యూస్ ఎన్ని అయినాయి, మొత్తం టోటల్ ఎన్ని అయినాయి, టోటల్ ప్రొడక్షన్ మొత్తం ఎన్ని ప్రొడక్షన్ అయింది, కాస్ట్ మొత్తం కాస్ట్ ఎంత, ఈక్వల్ టు ప్రొడక్షన్ అంటే మనం ఇంటూ చేయాలి, ప్రొడ్యూస్ అంటే మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, ఇంటూ చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా ఇంటూ అంటే ఇది అంటే ఫస్ట్ టోటల్ అంటే ఇది ఇంటూ ఇది ఇంటూ రెండోది 2x + 3 అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని అండ్ నెంబర్ ఆఫ్ కాస్ట్ని మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే ఎంతకి ఈక్వల్గా ఉందంటే అది 90కి ఈక్వల్గా ఉందండి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 2 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 3 3x. ఈ 90 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -90 ఈక్వల్ టు 0. మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఏ ఈక్వేషన్ అయింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. మనం దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఈ ఆర్టికల్ రేట్ తెలియాలి, ఆ రోజు ఎన్ని బొమ్మలు తయారైనవి కూడా మనకు తెలియాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ కట్టాలంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2 90 సార్ 180. 180 ఫ్యాక్టర్స్ ఏమంటాం మనకి 180. ఓకే, 180 ఫ్యాక్టర్స్ మనకి 15 12 180. 15 12 సరిపోతుంది కదా, 15 ఇంటూ 12 180 సరిపోతుంది. తర్వాత మనకి ఈ 15 నుంచి 12 తీసేసినట్లయితే, సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 3 అనేది సరిపోతుంది. అంటే ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మధ్యలో టర్మ్ అనేది మనకు కంపల్సరీగా రావాలి. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2x స్క్వేర్ ప్లస్ 15 చేసుకోవాలి. ఎందుకని 15లోంచి ప్లస్ కాబట్టి ప్లస్ రావాలి కాబట్టి పెద్ద నెంబర్ని 15 తీసుకోవాలి. -12 అనేది తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు 15 నుంచి 12 తీసేస్తే మనకు +3 అనేది వస్తుంది. దీని సైడ్ రాసుకున్నా పర్లేదు, కానీ 15 అనేది ప్లస్లో రాసుకోవాలి. -90 ఎందుకంటే మనకు పెద్దదాని సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ ఆన్సర్ రావాలంటే ఇది ప్లస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఏం కామన్గా తీసుకోవచ్చు మనం, ఎక్స్ ఒకటే కామన్ తీయగలం. అంతమించి ఈ రెండు ఫ్యాక్టర్స్లోంచి మనం
పేర్స్లోంచి ఎక్స్ మాత్రమే కామన్ తీయగలను. ఈ 2 పేర్స్లోంచి మనం ఏం తీయాలి చూసుకుందాం. ఈ 2 పేర్స్లోంచి అయితే కామన్గా ఎక్స్ అనేది ఉంది, ఇంకేమీ లేదు. తర్వాత మనకి ఏం మిగిలింది, ఒక ఎక్స్ బయట పోయింది, 2 ఉంది, 2x ఉంది, ప్లస్ ఎక్స్ బయట పోయింది, 15 ఉంది, మైనస్ ఇక్కడ ఏం కామన్ తీస్తాం, 6 అనేది కామన్ తీసుకుని సరిపోద్ది. ఎందుకని 2 రావాలి కాబట్టి 6 2 is 12 అంటే 2x. ఇక్కడ ప్లస్ తీసుకుంటాం ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రావాలి కాబట్టి. ఇప్పుడు 6 15 ఎంత మనకి 90, 6 15 ఎంత మనకి 90 సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ 2 పేర్స్ నుంచి మళ్ళీ మనకి ఇంకొక కామన్గా తీసుకోవచ్చు 2x ప్లస్ 15. ఇక్కడ మనకి ఇంకొక ఫ్యాక్టర్ ఉంది x మైనస్ 6. ఈ 2 కూడా 0కి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అయింది, x మైనస్ 6 ఈక్వల్ టు 0 కూడా అయింది. ఈ 2 ఉంది. ఇప్పుడు x కావాలి కాబట్టి 2xని ఇలా వదిలేస్తాం, 15 ఇటు సైడ్కి వస్తుంది మైనస్, ఇటు సైడ్కి వస్తే మైనస్ 15 అయింది. x కావాలి కాబట్టి మైనస్ 15, ఈ 2 ఇటు సైడ్ డివిజన్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఈజీక్వల్ ఇవతల ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్. ఒక x వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ 15/2. ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 6 అయింది. ఇంకోటి x వాల్యూ మనకు మైనస్లో ఉన్న ఫ్రాక్షన్లో ఉన్న తీసుకోం కాబట్టి ఆన్సర్ కాదు. x వాల్యూ 6 అంటే x అంటే ఏంటి మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ఎన్ని ఆర్టికల్స్ తయారైనాయి ఆ రోజు మొత్తం కూడా, ఎన్ని ఆర్టికల్స్ తయారైనాయి. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బి ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ఎన్ని వచ్చినాయి మనకి ఆర్టికల్స్ 6 ఆర్టికల్స్. ఆ రోజు మొత్తం కూడా డేలో 6 రకాల బొమ్మలు అనేవి తయారైనాయి, 6 రకాల ఆర్టికల్స్ అనేవి తయారైనాయి అంట. ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ 6 ఆర్టికల్స్ కదా, ఒక్కొక్క ఆర్టికల్ రేటు ఎంతో మనం చెప్పాలంటే ఒక్కొక్క ఆర్టికల్ రేట్ ఈచ్ కాస్ట్ ఎంత అన్న మనం, ఈచ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత మనకి 2x ప్లస్ 3 అనుకున్నాం కదా. 2 ఇంటూ ఎక్స్ అంటే మనకు 6 ప్లస్ 3, 2 6 అంతా 12 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 15. ఈచ్ ఆర్టికల్ అంతేంది మనకి, ఈచ్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్ అయింది. ఈచ్ ఆర్టికల్ అంతా మనకి 15 రూపీస్ అయింది. ఒక్కొక్క ఆర్టికల్ ఆ రోజు మొత్తం డే మొత్తం కూడా 6 రకాల ఆర్టికల్స్ అంటే 6 రకాల బొమ్మలు తయారైనాయి ఆ ఫ్యాక్టరీలో. ఆ రోజు తయారైన 6 రకాల బొమ్మల రేటు ఒక్కొక్క కాస్ట్ ఎంత వచ్చింది మనకి, ఒక్కొక్క కాస్ట్ 15 రూపీస్ అనేది పడిందండి. ఈ విధంగా మనకి 6th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎక్స్ సిరీస్ 4.2లో 6th సమ్. నెక్స్ట్ ఎక్స్ సిరీస్ అనేది నా తర్వాత వీడియోలో స్టార్ట్ చేస్తున్నాను. మిగతా సమ్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అన్ని సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.